ఒక ప్రభుత్వం ఏర్పాటు జరిగాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి కళ్ళు మంత్రివర్గం మీద ఉంటుంది. క్యాబినెట్ విస్తరణ మీద. అవును. క్యాబినెట్‌లో ఎవరెవరికి చోటొస్తుంది. సరే కులాధారిత మంత్రులు వాళ్ళ ఇష్టం. వాళ్ళ పార్టీ. హోంశాఖ, ఈ దేవాదాయ శాఖలు కావచ్చు, విద్యాశాఖలు కావచ్చు. అవును. ఇట్లాంటివి కీలకం. ప్రతి శాఖ కీలకం. అందులో మెయిన్ వ్యవస్థను నడిపేది హోంశాఖ, హోంశాఖ. విద్యాశాఖ. అదే లేదు. విద్యాశాఖ. అదే లేదు. ఈ 2 అసలు ఈ హోంశాఖ లేకుండా ఏదైనా రాష్ట్రం ఇంతకుముందు మీరు చూసారా? అసలు అంటే సరే ఈ పదవి లేకపోతే సీఎం కిందకెళ్తది. కానీ సీఎం అన్నీ చూడాలంటే కుదరదు. సీఎం ఏడ పట్టించుకుంటున్నాడు మరి? రైట్. ఒకవేళ సీఎంఏ చూస్తాడనుకో, కేపబిలిటీ ఉంది, అవును. ఓకే. కేపబిలిటీ ఉంది, మరి ఏది Right. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత తప్పుదారి పడుతోంది? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈరోజు రాష్ట్రంలో లేనే లేదు. ఒక హోమ్ మినిస్టర్ అనేవాడు ఉంటే, హోంమంత్రి అనే అతను ఉంటే వీళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు కదా. వీళ్ళని ఇక్కడ కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలదీయచ్చు హోమ్ మినిస్టర్ని. కాదు, ఇప్పుడు ఎవరిని అడుగుతావు? విద్యా వ్యవస్థలో కూడా ఇప్పుడు అధిక ఫీజులు కానీ, ఇప్పుడు రియంబర్స్మెంట్ మీరు ఎట్లాగూ ఇవ్వరు, అది జరగని పని. ఏదో ఇస్తామంటారు, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి దానికి. ఓకేనా? ఇప్పుడు మరి ఈ అడ్డగోలు ఫీజులు కానీ, గల్లీకి ఒకటి పుట్టుకొస్తున్న ఆటోనమస్ కాలేజీలు అని చెప్పేసి ఒకటి వస్తున్నాయి. అంటే సొంతంగా వాళ్ళకే వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి ఒక బీటెక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు. అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? కాలేజీల పేరుతో వసూలు చేస్తున్న లక్షల లక్షల డబ్బులు ఈరోజు వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు? మన రాష్ట్రంలో వింటున్నాం. వీళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు కూడా అంటుంది ఏంటి, కోచింగ్ సెంటర్లు నడవడం కోసం వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు అన్నారు. పోనీ అదే నిజం అనుకుందాం, కానీ కోచింగ్ సెంటర్ల మీద కూడా ఒక కండిషన్ పెట్టేస్తా అవసరం లేదా? పవర్ చేతులు ఉంది కదా. మరి ఎందుకు నువ్వు పెట్టట్లేదు? అంటే ఒక విద్యాశాఖ వ్యవస్థనే లేదు అక్కడ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళని ఉండండి. మరి నాకు కావాలని వదిలిపెట్టాడా, ఎవరికి నచ్చినంత వాళ్ళు దోచేసుకుండా వదిలిపెట్టాడా ఏంటో తెలియదు. కానీ ఓ రాష్ట్రానికి విద్యా వ్యవస్థ ఈరోజు కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతున్నటువంటి ఈ పీరియడ్లో కంపల్సరీ ఒక అవసరం ఉంది, అది పట్టించుకోవట్లేదు. ఒకటి. ఇంకా హోమ్ మినిస్టర్ గురించి ముఖ్యమైన సమస్య ఇదైతే ఇప్పుడు మెయిన్గా ల్యాండ్ అండ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే శాంతి భద్రతలు రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతినిపోయాయి. మార్పు కోసం ప్రభుత్వాన్ని మార్చుకున్నాం. రైట్. తర్వాత ఈ రీసెంట్గా కొందరు కాంగ్రెస్ నాయకులు ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోతే రాష్ట్రానికి స్వేచ్ఛ వచ్చినట్టుంది, అందరు స్వేచ్ఛగా పనులు చేసుకుంటున్నారు అని స్టేట్మెంట్స్ చేశారు. స్వేచ్ఛ అంటే ఎలాంటి స్వేచ్ఛ? ఒక దళిత మహిళల్ని తప్పుడు కేసు మీద బనాయించి ఆమెను ఒప్పుకోమని 3rd డిగ్రీ ప్రయోగించడమా? స్వేచ్ఛ అంటే ఒక హిజ్రాని నడి రోడ్డు మీద 4 యువకులు వేధిస్తుంటే, రోడ్డు మీద శ్మశానంలో ఆమెను కొట్టి చంపుతుంటే పెట్రోలింగ్ వ్యవస్థ లేనటువంటి పోలీస్ వ్యవస్థ స్వేచ్ఛన? ఈరోజు గవర్నమెంట్ హాస్టల్స్లలో విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోతే, ఈరోజు పండగకి ఇంటికి వచ్చిన అమ్మాయి తెల్లారి పేరెంట్స్ హాస్టల్లో వదిలిపెట్టి వచ్చారు, మరుసటి రోజు కల్లా అమ్మాయికి జ్వరం వచ్చి చనిపోయిందని అని పేరెంట్స్కి శవాన్ని అప్పచెప్పారు. ఒక్క రోజులోనే జ్వరం వచ్చి తీవ్రత అయ్యి అమ్మాయి అడ్మిట్ అయ్యి చనిపోయేంత వరకు వస్తే వచ్చిందా? లేదు. అదేంటి? అనుమానాస్పదం మృతి. కళ్ళు మూసుకుపోయి నడుస్తున్నటువంటి వ్యవస్థ. మరి ఇదంతా క్వశ్చన్ ఎవరు చేయాలి? అండ్ ముఖ్యంగా రీసెంట్గా మలక్పేట్ ఏరియాలో అందుల హాస్టల్లో విద్యార్థి, అది ఇంకా అసలు దారుణం. ఇప్పుడు వికలాంగుల వ్యవస్థకి, దివ్యాంగుల వ్యవస్థకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాం మనం. ఖచ్చితంగా లాస్ట్ 10 yearsలో వాళ్ళకి పెన్షన్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు. మొన్న కూడా కేటీఆర్ ల్యాప్టాప్స్ ఇచ్చారు కదా. ల్యాప్టాప్స్ కావచ్చు, వాళ్ళకు ఒక భద్రత కావచ్చు, ఒక భరోసా కావచ్చు. రాష్ట్రం ఏంటంటే ఇన్స్టెంట్గా ఏం కావాలని ఆలోచించలే, భవిష్యత్తుకి వీళ్ళకి ఏం కావాలని ఆలోచించి ఉపాధి పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు గత ప్రభుత్వం చేసింది. ఈరోజు ఇక్కడ హోంశాఖ లేకపోవడం, అది ఎవరికి వాళ్ళకి నచ్చినంత స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దానివల్లనే ఇప్పుడు ఇళ్లలో కూడా క్రైమ్ రేట్ పెరిగింది కదా రాష్ట్రంలో. 8 నెలలుగా చూస్తే మహిళల మీద ఎన్ని దాడులు, ఎన్ని రేపులు, ఎంత దారుణంగా. బాలనగర్ సర్కిల్లో ఒక హిజ్రాని అమ్మాయి అడుక్కుంటుంటే, సెంటర్లో ఆమె అడుక్కుంటుంటే 4 యువకులు ఆమెను వేధించి శ్మశానానికి తీసుకెళ్ళి డబ్బులు లాక్కొని మిగిలిన డబ్బులు కూడా ఇవ్వమని ఆమెను రాళ్లతోని కొట్టి చంపేశారు. గత గుర్తుందా మీకు? పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ రాత్రి అయితే గల్లీలు 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 తిరుగుతూ ఉండేది, సౌండ్ హారన్ సౌండ్ వస్తూ ఉండేది.
వెహికల్ సౌండ్స్. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ టైం వరకు షాప్ బంద్ చేయాలి, లేకపోతే షాప్ల మీద కావాలి. అంటే మామూలుగా హైదరాబాదు అనేది ఒక 24 అవర్స్ అవైలబుల్గా ఉండాలన్నట్టు గత ప్రభుత్వం ఆలోచించింది. అంటే ఇక్కడ టూరిస్టులు వస్తుంటారు, పెద్ద ఐటీ సెక్టర్ ఉంది కాబట్టి నైట్ టైం ఆఫ్ అవును, అవును. అయితే వాళ్ళకు తగ్గట్టు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక ఈ లిక్కర్ సంబంధించింది తీసేస్తే అది పెట్టకూడదు. కానీ తర్వాత ఆ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది, 10 గంటలకు బంద్ చేయకపోతే మీ తాట తీస్తామనే విధంగా మాట్లాడారు. ఆ తర్వాత మొన్న అసెంబ్లీలో ఎంఐఎం వాళ్ళు నిలదీయంగానే లేదు ఇప్పటి నుంచి ఇస్తున్నాం అని అన్నారు. అంటే అడుక్కోవాలి అట్లా అడుక్కోవడం కాదు, ఒక అత్యుత్సాహం. రైట్. అత్యుత్సాహం ఏంటంటే ఒక గుర్తింపు రావాలి అంటే ఏంటి, ఒక స్టేట్మెంట్స్ చేయాలి, ఒక 5 స్టేట్మెంట్స్ చేయాలంట, అందరి దృష్టికి వెళ్ళే స్టేట్మెంట్స్ చేయాలి. అదే పట్టుకున్నారు అంతే. ఈరోజు డ్రగ్స్ మీద ఉక్కుపాదం, అటెన్షన్ సీకింగ్ అనగానే ఏంటి, సెలబ్రిటీస్ అందరూ అటెన్షన్ అయిపోయి మెగాస్టార్ చిరంజీవి వీడియోస్ మీరు వీడియోస్ చేసి అంటే ఒక సెలబ్రిటీస్ అందరి అటెన్షన్ ఒకసారి తీసేసుకున్నాడు అనమాట. డ్రగ్స్, మరి ఎక్కడ డ్రగ్స్ తగ్గిపోయాయా? టికెట్ల రేటు తగ్గించాలంటే ఈ వీడియో పాలన చేయాలి. ఓకే, అవేర్నెస్ కార్యక్రమం మీద వాళ్ళను అది చేయొచ్చు. మరి ఎక్కడ అసలు యాక్షన్ ఎక్కడ జరిగింది? రైట్. అండ్ గ్రౌండ్ కాలేజీలలో పబ్బులు ఎక్కడ కంట్రోల్ ఉంది నీకు? సర్కిల్స్లలో యువత దగ్గర ఎంతమంది దగ్గర డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది. నువ్వు డ్రగ్స్ మీద ఉక్కుపాదం అని ఒక ప్రకటన చేసావు, సెలబ్రిటీలు అందరూ ఆహా ఓహో అన్నారు, కథం ఇది కదా మేము కోరుకుంటుందని చిరంజీవి గారికి ట్వీట్ చేశారు. ఏది సిస్టమ్ ని చేంజ్ చేయడం అంటే జస్ట్ తీసుకునే వాళ్ళని పట్టుకొని రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ అటెన్షన్ తీసుకున్నాడు. ఏంటి, రాగానే ఫ్రీ బస్ ఇవ్వగానే ఆహా రేవంత్ రెడ్డి అన్నారు. ఒక నెల రోజుల సరికి రియాలిటీకి వచ్చేసారు. అవును, ఇది మనకు అక్కర్లేదు. ఇంకా రమేష్ చూడు, ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుద్దంటే ఈ ఫ్రీ ఆర్టీసీ వల్ల కొన్ని కోట్ల అప్పు ఫ్రీ బస్సు వల్ల జరిగింది అని, ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇంత అప్పు అని చూపిస్తాడు. అప్పుడు తలలు బాదుకోవాలి మనం. అయ్యో దీనికన్నా ఓ 10 రూపాయలు ఇచ్చి టికెట్ కొనుక్కుంటే అయిపోయేది, ఇప్పుడు ఇన్ని లక్షలు అప్పు మన మీద పడుతుంది అని. ఇక్కడ పెరిగిపోతుంది, అక్కడ 10 రూపాయలకి ఇక్కడ 1000 రూపాయలు పడుతుంది. ఆల్రెడీ ఒక ఐడియాకి వచ్చేసారు. స్టార్టింగ్లో ఉన్నంత సంబరం ఇప్పుడు లేదు మహిళల్లో కూడా. ఏం అవసరమా ప్రతి బస్సులో ఈ గొడవలు, జుట్లు పట్టుకోవడాలు, దాన్ని ఒక ప్రాపర్గా వాడాలి ప్రయాణం అంటే. అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్న విచ్చలవిడితనం వల్ల మహిళలు కూడా అంటే అవసరం లేని దానికి ప్రాముఖ్యతని ఇచ్చి ఎవరు అడగలేదు. ఇప్పుడు మహిళలే చెప్తున్నారు మేము అడిగినామా. ఇప్పుడు షాపుల వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి మారాడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, బాగా చేస్తున్నాడు ఎలా తెలియాలి? గత వాళ్ళకు ఒక లిమిట్ పెట్టేయాలి. జనరల్గా ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ పథకం తీసుకొస్తే ఆ సర్టైన్ పీపుల్కే కాకుండా ఇంకొక దాని మీద ప్రభావం చూపెట్టకూడదు. కానీ ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అసలు వాళ్ళ గోడు విన్న వాళ్ళే లేరు. ఇది తెలుసు కదా మీకు, ఫ్రీ బస్ టైంలో. అది ఏమంటాడంటే ఒక ఏదైనా వాస్తవానికి ఏదైనా ఒక మార్పు తీసుకురావాలి అంటే ఒక అభివృద్ధి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాలి అంటే ఆ ఇంటి అడుగు జాగులో ఉన్న చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఆ భూమి కావచ్చు తవ్వాల్సి వస్తుంది, ఆ గోడలు కావచ్చు, లేదా పాత ఇల్లు కావచ్చు తవ్వాల్సి వస్తుంది. ఒక అభివృద్ధి జరగాలి అంటే కొంత గ్రౌండ్ లెవెల్ ఒక మార్పు, ఇంకో సైడ్ మార్పు వస్తుంది. కానీ ఆ మార్పు ఎలా ఉండాలి, నష్టం జరిగేలా ఉండాలి. పక్కన బిల్డింగ్ అయితే నష్టం జరగకూడదు, వాళ్ళ ఇంటికి అయితే అది కాకూడదు. నువ్వు ఫ్రీ బస్ ఇచ్చి రేపు రాష్ట్రాన్ని అప్పుల్లో నువ్వు పెట్టకూడదు. అవును కదా, అలాంటి మార్పులు లేవు. ఇప్పుడు ఈరోజు జరిగిన ఆ కొద్ది వాటికి ఇన్ని ఫ్లెక్సీలు, ఆ రైతు రుణమాఫీకి ఎంత చేసావు కానీ నువ్వు పెట్టిన ఆ పెట్టుబడి కంటే కూడా నీ ప్రకటనలకే గతంలో చూసి ఎప్పుడు ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు మీరే క్వశ్చన్ చేశారు. కేసీఆర్ ప్రకటన ఇంత పేజీకి ఎన్ని లక్షల ఖర్చు అయితే ఈ డబ్బంతా ఎక్కడిదని ప్రశ్న చేశారు. వచ్చి 8 నెలలు కాలేదు, ఇంకా మీరు ఏం అభివృద్ధి తీసుకురాలేదు, ఇంకా అసలు ఏమీ జరగలేదు. ఈ రోజు మీరు పేజీలు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారంటే ఆ డబ్బు అంతా ప్రజల డబ్బు కాదా? ఏదైతే గత ప్రభుత్వంలో తప్పు జరిగింది అని మీరు క్వశ్చన్ చేశారో అది ఇప్పుడు మీరు చేయకూడదు, దాన్నే రిపీట్ చేస్తున్నారు, అంతకు మించి చేస్తున్నారు కదా.